తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 41 మంది లబ్ధిదారులకు మొత్తం 19,50,700 విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య చికిత్స కోసం ఈ సాయాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తమ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 41 మంది లబ్ధిదారులకు మొత్తం 19,50,750 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య చికిత్స కోసం ఈ సాయాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హర్షాతి రేఖలు వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యత. ప్రతి అవసరమైన కుటుంబానికి సకాలంలో సాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే గత 28 నెలల కాలంలో ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని 208 మంది లబ్ధిదారులకు 98,81,750 విలువైన ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైందని పేర్కొన్నారు. ఇది ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కలిగిన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లల రమేష్ నాయుడు, జ్యోతి, కరుణాకర్, మేఘ్యా తండా సర్పంచ్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్దాస్ దేవేందర్, తండు శ్రీనివాస్, ముదిరెడ్డి ఎల్లారెడ్డి, యాట ఉపేందర్, మర్ల కరుణాకర్ రెడ్డి, కంచర్ల వేణురెడ్డి, దండ అరవింద్ రెడ్డి, దారావత్ ధర్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 41 మందికి దాదాపుగా 19,50,700 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టడం జరిగింది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ముఖ్యంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు వరప్రాయనిగా పనిచేస్తుంది. ముఖ్యంగా పేదలందరూ కూడా మరి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లకు పోయే పరిస్థితులలో మరి ఈరోజు మన అందరికీ కూడా తెలుసు, వైద్యం అనేది చాలా ఖర్చుతోటి కూడుకున్న విషయం అయింది. అలాంటి పేదలందరికీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ అన్న పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ను ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడికి కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందించే ప్రక్రియను చేపట్టిండు. దానికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా 1000 కోట్లకు పైగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ను ఇవ్వడం జరిగింది. మరి సూర్యాపేటకు సంబంధించి అంటే మేము ఇచ్చిన ఇప్పటికీ దాదాపుగా 1 కోటి రూపాయలు మరి డాక్టర్ సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ మేము కానీ అన్ని కలిపితే దాదాపు ఈ నియోజకవర్గంలోనే 2 కోట్లకు పైగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమ్మ మీకు ఏది ఉన్నా పార్టీలకు అతీతంగా, పార్టీలను చూడట్లేదు, ఏ పార్టీ వారైనా కూడా పేదలయ్యి ఆరోగ్యం నిమిత్తం ఖర్చులైతే రండి. ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా, మరి ఎక్కడ రూపాయి తీసుకోకుండా కూడా మరి నేను నా సొంతంగా ఏమైనా ఖర్చులుంటే కూడా పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ను పేదలందరికీ కూడా అందిస్తున్నాం. దీనిని ఉపయోగించుకోండి. మీరు హాస్పిటల్లకు పోయి అప్పుల పాలు అవ్వకండి.
ఇంకెవరైనా పెద్ద జబ్బులు ఉండి పెద్దగా ఉంటే కూడా స్పెషల్గా పెట్టించి కూడా చేపించే ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఎవరికైనా అందులో కవర్ కానీ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. మీ ఆశీర్వాదం రేవంత్ అన్న మీద ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని కోరుకుంటున్నాం.